నమస్తే అందరికీ, నేను మీ తెలుగు ప్యాసింజర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మలేషియా. అందరూ ఉన్నారు, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు నేను ఈ వీడియోలో మా వైఫ్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. హాయ్ చెప్పేసి. హాయ్ అందరికీ హాయ్. ఈ 2026లో మన సబ్స్క్రైబర్ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీరు వెనుక చూస్తున్నారు కుమారస్వామి టెంపుల్ మలేషియాలో బాటు కేవ్స్కి వచ్చాను. అందరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి దర్శనం చేసుకొని వద్దాం. ఫైనల్గా వచ్చేసాం బాటు కేవ్స్. చిన్నప్పటి నుంచి మూవీస్లో చూస్తూ ఉంటాం, బిల్లా మూవీస్లో, అలా మలేషియా చాలా మూవీస్లో మలేషియా గురించి చూస్తాం కదా. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ వచ్చేసి బాటు కేవ్స్. మన కుమారస్వామి విగ్రహం చూడొచ్చు, సూపర్. అసలు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను మలేషియా రావాలని చెప్పేసి. ఎట్టకేలకు మనం వచ్చేసాం. మనం ఇప్పుడు బాటు కేవ్స్ పైకి వెళ్ళిపోదాం. మొత్తం 200 చేంజ్ స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కుతుంటే. అందుకే నేను చాలా వీడియోస్లో చెప్తా ఉంటా, మన బాడీని చాలా ఫిట్గా పెట్టాలి. ఎప్పుడన్నా ఇలాంటి ఎక్కాల్సి వచ్చినప్పుడు, అడ్వెంచర్ చేసేటప్పుడు మనకి మన బాడీ సహకరిస్తుంది. ఇక్కడ ఉన్న మంకీస్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమైనా ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేసేటప్పుడు అవి వచ్చేసి దొంగలించుకొని వెళ్ళిపోతున్నాయి. అస్సలు మొహమాటమే లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఇక్కడ ఫైనల్గా రీచ్ అయిపోయాను పైకి. ఆయాసం వస్తుంది, అందుకే అప్పుడప్పుడు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఇలాంటి టైంలో యూజ్ అవుతుంది. ఇది యాక్చువల్గా కేవ్ ఎంట్రన్స్. చూడొచ్చు ఎంత పైకి ఉందో. ఇదంతా మొత్తం లైమ్ స్టోన్ ఫార్మేషన్స్. లాస్ట్ టైం అండమాన్ వెళ్ళినప్పుడు చూసాం కదా, అండమాన్ వీడియోస్లో ఉంటుంది లైమ్ స్టోన్తో కేవ్స్ ఎలా ఫామ్ అయ్యాయో ఆ సముద్రం తాకిడికి. ఇలానే మొత్తం లైమ్ స్టోన్తో ఈ కేవ్స్ అన్నీ ఫామ్ అయ్యి ఉన్నాయి. సూపర్గా ఉన్నాయి చూడడానికి. ఇంత హైట్గా ఉన్నాయి. ఒక 100 ఫీట్స్ 200 ఫీట్స్ ఏబో హైట్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మొత్తం లోపలికి వచ్చాక సెంటర్ పైకి ఎలా ఉంది చూడండి, సూపర్. అసలు ఈ కేవ్ లోపల ఈ టెంపుల్ కట్టడం అనేది, అందులో ఈ మన హిందూ మైథాలజీకి సంబంధించిన కుమారస్వామి మనకి ఎంత ప్రాముఖ్యమో తెలుసు కదా, గణపతి ఇంకా కుమారస్వామి. అలా ఇక్కడ ఫుల్గా లైటింగ్ పెట్టారు. కేవ్లో చీకటి ఉంది కదా, ఈ లైటింగ్లో సూపర్గా కనిపిస్తుంది కేవ్. డిఫరెంట్ కలర్స్తో ఆల్గీ ఫామ్ అయింది చూడండి. ఆ ఆల్గీ ఫామ్ అయ్యింది వైట్ కలరు, ఆ గ్రీన్ కలర్లో సూపర్ వండర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా అక్కడక్కడ కుమారస్వామి అవన్నీ, ఇంకా అక్కడక్కడ కుమారస్వామి విగ్రహాలు అవి ఇవన్నీ పెట్టారు. మలేషియాలో మన హిందూ టెంపుల్స్ సూపర్. అసలు సూపర్ ఉంది ఈ ఫీలింగ్ అయితే. చాలా రోజుల నుంచి మలేషియా రావాలనుకుంటున్నాను. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా మూవీస్లో బాటు కేవ్స్. ఫైనల్గా వచ్చేసాం. ఇంకొంచెం ముందడికి వెళ్తే స్టేర్ కేస్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ముందడికి వచ్చేస్తే స్టేర్ కేస్ ఉంది. ఈ స్టేర్ కేస్ ఎక్కి పైకి వెళ్తే మొత్తం ఓపెన్ స్పేస్ ఉంది. ఆ కేవ్లోకి పైనుంచి సన్ ఎలా వస్తున్నాడు చూడండి. వావ్, సూపర్ లైటింగ్ ఉంది అసలు ఇక్కడ. అక్కడ పైన ఓపెన్ స్కై ఉంది. ఆ స్కై నుంచి కేవ్లోకి సన్లైట్ వస్తుంటే సూపర్. అసలు వెళ్తున్నా మీరు చూడొచ్చు ఆ ఫేస్ ఎంత గ్లో అవుతుందో. ఇంకొంచెం ఇలానే ముందడికి వెళ్తే అక్కడ రాసి ఉంది చూడొచ్చు, శ్రీ వెలియన్ దేవన్ మురుగన్ అని చెప్పేసి. అలా కొంచెం ముందడికి వెళ్ళి చూద్దాం ఇంకేముందో ఇందులో. లోపలికి వచ్చాగానే వైట్ కలర్లో మురుగన్ టెంపుల్ ఉంది. ఈ కేవ్ మొత్తం ఓపెన్ స్కైకి ఎక్స్పోజ్ అయి ఉంది. మీరు ఇట్లా పైన చూడొచ్చు, అంతా ఓపెన్ స్కై. కిందలో అసలు పైనుంచి చూస్తే సూపర్గా కనిపిస్తుంది. హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మన హోటల్ రూమ్కి వెళ్తున్నాను. మనకు రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి MRT, అక్కడ నుంచి మీరు మెట్రో క్యాచ్ చేసి హ్యాపీగా సిటీకి రీచ్ అవ్వచ్చు. మీరు మెట్రో యూజ్ చేసైనా వెళ్ళిపోవచ్చు, లేదు ఒకవేళ మీరు 2-3 ఉన్నారంటే గ్రాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. గ్రాబ్ కానీ బోల్ట్, ఇలా ఈ విధంగా బోల్ట్ బుక్ చేశాను. ఇక్కడ పికప్ డ్రాప్ లొకేషన్కి వచ్చేసి మనం పిక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఎట్లుంది బాటు కేవ్స్? సేమ్ బిల్లా మూవీలో ప్రభాస్ సీన్స్, అవి ఫైటింగ్స్
ఎంజాయ్ చేసేది. కానీ కంప్లీట్ వింటర్, మన హైదరాబాద్లో ఇప్పుడు చల్లగా ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి Full కంప్లీట్ hot. వేడైపోయింది. చాలా బాగుంది కానీ ఇట్స్ ఓకే.